వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపమై స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో క్రమంగా 15 శ్లోకాల పర్యంతం వచ్చాం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ప్రత్యేక అభిన్న పరమాత్మ అంటే మన స్వరూపం చేత భిన్నం కాకుండా మన స్వరూపమే అయి ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అది లోన బయట అంతటా ఉంది. లోన బయట అనేది కూడా చెప్పడానికి రాదు. కాకపోతే మన శరీర దృష్టి చేత ఉపాధి దృష్టి చేత లోన బయట అని చెప్పాల్సి వచ్చింది అంతే. శరీరం లోన ఉంది, శరీరం బయట కూడా ఉంది ఆ చైతన్యం అని శరీర దృష్టితో చెప్పవలసి వచ్చింది. కానీ లోన బయట అనేది కూడా చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే ఈ దేహాదిక ప్రపంచమంతా కూడా వాస్తవంగా లేదు. లేదంటే మేము ఎలా ఒప్పుకుంటామని మీరు అంటారని ఒప్పుకొని చెప్పవలసి వచ్చింది అంతే. కానీ వాస్తవంగా వేదాంతంలో కూడా అనేక వాదాలు ఉన్నాయి. సృష్టి దృష్టివాదం అని, దృష్టి సృష్టివాదం అని, అజాతవాదం అని, ఇట్లా 3 రకాలు ఉంటాయి. అందులో అజాతవాదం చాలా ఉత్తమమైనటువంటి సిద్ధాంతం. అసలు జగత్తు ఉత్పన్నమే కాలేదంటాడు. జగత్తు ఉత్పన్నమే కాలేదు. అలాంటప్పుడు ఇక ఈశ్వరుడెవడు, జీవుడెవడు, జగత్ ఏమిటి, ఉన్నది ఒకటే ఒక పరబ్రహ్మ వస్తువు అంటాడు. అయితే ఆ స్థితికి మనము ఇంకంత ఎదగలేదు కాబట్టి, అంతటి స్థితిని మనం ఇంకా చేరుకోలేదు కాబట్టి, ఇక మనం ఏదో ప్రాథమిక అవస్థలో ఉన్నాం కాబట్టి ఇక దృష్టి సృష్టి సృష్టి దృష్టి అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఉపాధులను స్వీకరించు. మరియు అచరమున్నది, చరమున్నది. ఆత్మ చరం అంటే చలించేది ఉన్నది, మరి చరించదు కూడా అన్నాడు. అది కూడా ఈ ఉపాధి దృష్టితోనే చెప్పినాడు. ఇప్పుడు మన శరీరం అటు ఇటు కదులుతూ ఉంది.
ఆత్మ కూడా కదులుతుంది అని వ్యవహారం జరుగుతుంది. మన అంతఃకరణంలో అనేక సంకల్పాలు వికల్పాలు జరుగుతూ ఉన్నాయి. దాని చేత మనకు కామక్రోధాదులు కలుగుతున్నాయి, సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి, రాగద్వేషాలు కలుగుతున్నాయి. మరి మన లోపల కర్తృత్వం భోక్తృత్వం, అంటే నేను ఈ పని చేసేవాణ్ణి అనేటువంటి కర్తృత్వం ఉంటుంది. ఏదైనా ఒక కర్మ చేస్తున్నారు అనుకో, యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం చేసేటప్పుడు అక్కడ మనం సంకల్పం చేస్తాం కదా, నేను ఫలానా గోత్రం వాణ్ణి, ఫలానా నా పేరు అని చెప్పుకొని అక్కడ అహమిదం కరిషే అని అంటూ అక్కడ మనం సంకల్పం చేస్తాం. అక్కడ ఏమొచ్చింది, మనకు కర్తృత్వం వచ్చింది. అంటే ఆ కర్తకు, ఆ కర్మకు కర్తను నేను అని చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడ చెప్పుకుంటేనే కర్మ జరుగుతుంది, చెప్పుకోకపోతే కర్మ జరగదు, చెప్పుకోవాలి. మరి కర్తృత్వం వచ్చింది. మరి ఆ కర్మఫలాన్ని అనుభవించేది ఎవరు? ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసం చేస్తున్నా అంటే కర్మఫలం అనుభవించేది నేనే, భోక్తను, అంటే భోక్తృత్వం వచ్చేసింది. ఇవన్నీ కూడా ఉపాధి దృష్టితో, అంటే శరీర దృష్టితో వచ్చాయి. అందుకని ఆత్మ కూడా కర్త భోక్త అని వ్యవహారం జరుగుతుంది. నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది అని కూడా అంటున్నాం. ఇదంతా ఉపాధి దృష్టితో అంటున్నాం. కానీ ఈ ఉపాధిని తీసేస్తే ఇది మిథ్య ఉన్నదని తెలుసుకుంటే ఇక ఈ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, సుఖిత్వం లేదు, దుఃఖిత్వం లేదు, ఏదీ లేదు. కేవల చిదానంద రూప శివ కేవలోహం, కేవల చిదానంద స్వరూపుణ్ణి నేను మాత్రం అవశిష్టంగా ఉంటాను. అయితే భగవంతుడు నిర్గుణంగా, నిర్గుణపరంగా చెప్తున్నాడు, మరి సగుణపరంగా కూడా చెప్తున్నాడు. సగుణంగా ఒప్పుకున్నా కూడా నేనే, నిర్గుణం ఒప్పుకున్నా కూడా నేనే, అన్ని రూపాల్లో నేనే ఉన్నానని చెప్తున్నాడు. మరి సూక్ష్మత్వాత్, ఆ పరమాత్మ ఎలా ఉండేది? అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పింది. అణువు కంటే కూడా అణువు కదా. మామూలుగా సైంటిస్టులు చెప్తారు పరమాణువు అన్నిటికంటే చిన్నది అంటారు. దానికంటే సూక్ష్మం ఉన్నది ఆ పరమాత్మ. మరి మహత్ అనేటువంటి ఈ సంపూర్ణ బ్రహ్మాండానికంటే కూడా ఇంకా అత్యధికం ఉంది. అందుకని మహతో మహీయాన్, మరి సూక్ష్మం కంటే సూక్ష్మ, అనోరణీయాన్ అని చెప్పింది. ఇటువంటిది ఆ జ్ఞేయ వస్తువు. మరి ఇంకెలా ఉంది అని అంటే అది దూరము ఉన్నది, దగ్గర కూడా ఉంది, అంటే అంతటా ఉంది అని అర్థం. ఈ ప్రకారంగా 15వ శ్లోకాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు 16వ శ్లోకం చదవండి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఆ జ్ఞేయ వస్తువు అంటే పరబ్రహ్మ వస్తువు ఎలా ఉంది అని అంటే అవిభక్తం. అంటే మామూలుగా ఇప్పుడు మనం అందరం కూడా శరీరాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని చెప్తూ ఉన్నాము. అంటే వేరువేరుగా ఉన్నాం. అయితే వేరువేరుగా ఉంటే ఏమైంది, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉంది, వేరువేరుగా ఉంది అని మనకు తెలుస్తుంది ఇక్కడ. కానీ వాస్తవంగా శరీర దృష్టిని కనుక వదిలేస్తే అవిభక్తం అంటే ఒకటే ఒకటి ఉంది కదా. అనేక ఘటాలు పెట్టామనుకో, అనేక కుండలు పెట్టాము. అనేక కుండల్లో ఆకాశం ఉంటుంది, పోకిలి భాగం కదా, ఖాళీ స్థలం, ఆకాశం ఉంటుంది. అయితే ఇదొక ఘటాకాశము, ఇదొక ఘటాకాశం, ఇదొక ఘటాకాశం అని వ్యవహరింపబడుతుంది. కానీ కుండలన్నీ పగలగొట్టామనుకో, ఆకాశాలు ఎన్ని? ఒకటే. అట్లా శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నందువలన ఆత్మలు అనేకము అని వ్యవహారం జరుగుతుంది. కానీ శరీర దృష్టిని వదిలితే, ఎందుకు శరీరాలు ఇవి మిథ్యా ఉన్నాయి, మాయాకార్యం ఉన్నాయి, ఇవి సత్యములు కావు. మాయా అనేదే సత్యం కాదంటే మాయా కార్యాలు ఇవి ఎట్లా సత్యం అవుతాయి? అందువల్ల ఇవి మిథ్యా ఉన్నందువలన ఈ శరీర దృష్టిని కనుక మనం తొలగిస్తే కేవల చైతన్య దృష్టితో చూస్తే అది ఒకటే. శరీర దృష్టితో చూస్తే అనేకం. అదొక శరీరం, ఇదొక శరీరం ఎట్లా భిన్న భిన్నంగా ఉన్నాయో ఆత్మలు కూడా అనేకం ఉన్నాయని వ్యవహారం జరుగుతుంది, వ్యవహారం అవుతుంది. కానీ వాస్తవం కాదు, సత్యం కాదు. మరి ఎట్లా ఉంది? అవిభక్తం అంటే విభక్తం కాకుండా భిన్న భిన్నంగా లేదు, ఒకటే ఉంది. మరి విభక్తం ఇవచ స్థితం కదా. భూతేషు అంటే ప్రాణుల యందు విభక్తంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆయా శరీర దృష్టి చేత. మరియు సకల భూతాలను అన్నిటిని కూడా, సకల ప్రాణులను మరియు పిండ బ్రహ్మాండాలను అన్నిటిని కూడా ప్రభవిష్ణు అంటే ఉత్పన్నం చేసేటువంటి వాడు, మరియు భూత భర్తృ అంటే వీటిని రక్షించేటువంటి వాడు, మరియు గ్రసిష్ణు అంటే మింగేవాడు, అంటే లయం చేసేవాడు తానే. అంటే ఉత్పత్తి, స్థితి, లయం, ఈ మూడు చేసేవాడు పరమాత్మనే. ఇదే విషయాన్ని
తైత్తరీయ ఉపనిషత్తు కూడా చెప్తుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే యన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశమిషంతే తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అని అంటూ ఎవరి నుండి అయితే ఈ సకల భూతకోట్లని ఉత్పన్నమవుతున్నాయో, ఎవని ఎందైతే ఉంటున్నాయో, ఎవని యందు మళ్ళీ తిరిగి ప్రళయకాలంలో లయమైపోతున్నాయో అతడే బ్రహ్మ అని బ్రహ్మం యొక్క తటస్థ లక్షణం చెప్పింది ఉన్నది. అయితే ఈ ఉత్పత్తి స్థితి లయ కారణత్వం కూడా సత్యం కాదు, ఇది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే మాయను స్వీకరించి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాలు జరుగుతున్నాయి, కానీ మాయనే నాయందు లేదని తెలుసుకున్న తర్వాత ఇంకా జగత్తే లేదు. అలాంటప్పుడు ఉత్పత్తి స్థితి లయాలు ఎక్కడి? అయితే అది కొంచెం ఉత్తమ సిద్ధాంతం. కానీ మనలాంటి వారకు ఈ ఉత్పత్తి స్థితి లయాలు ఎవరి ఎందైతే జరుగుతున్నాయో అతడు బ్రహ్మ అని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఎట్లా ఉన్నదని అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ద్వితీయ నాటి చంద్రుణ్ణి చూపెడుతూ ఉన్నాడు. విధియ అంటారు కదా. విధియ నాటి చంద్రుడు ఎలా ఒక దారం లాగా సన్నగా ఉంటుంది కదా, అది మంద దృష్టి వానికి సడన్గా కనపడదు. అయితే ఒక వ్యక్తి అడిగినాడు, చంద్రుడు ఎక్కడున్నాడు చూపించండి అని ఇంకో వ్యక్తిని అడిగినాడు ఆ విధియ నాటి చంద్రుడిని. అప్పుడు అదిగో అలాగ ఉంది చూడండి, అక్కడే ఉంది, ఎదురుగానే కనపడుతుంది అంటే నాకు కనపడతలేదంట, ఎందుకంటే కొంచెం మంద దృష్టి ఉన్నది. అప్పుడు ఇంకో వ్యక్తి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తారు. చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి సరిగ్గా ఆ చంద్రునికి ఎదురుగా ఉన్నటువంటి చెట్టుకు ఎదురుగా ఈ వ్యక్తిని నిలబెట్టి మొదలు చెట్టును చూపెడతాడు. అయ్యా నీకు చెట్టు కనపడుతుందా? కనపడుతుంది, ఏదో చెట్టు ఉంది కదా అంట. ఇప్పుడు ఏం చెయ్యి, ఆ చెట్టు యొక్క చివరి కొమ్మ ఉందే, చివరి శాఖ, దాన్ని చూడు అంటాడు. కనపడుతుందా? కనపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యి, ఆ చివరి కొమ్మ, ఆ చివరి శాఖ యొక్క చివరి ఆకు చూడు, చివరిలో చూడు, ఏకదం చిట్ట చివరికి చూడు, ఆకులు కనపడుతున్నాయి చివరిలో, కనపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యి, ఆ ఆకును వదిలిపెట్టి ఆకాశంలోకి చూడంటాడు. ఆకును వదిలిపెట్టి ఆకాశంలోకి చూడంటాడు. నేరుగా అక్కడే ఉందన్నమాట చంద్రుడు. ఏం కనపడింది? చంద్రుడు కనపడ్డాడు అని. అంటే అప్పుడు ఆ చంద్రుడిని చూడడానికి ఈ చెట్టు అనేది ఒక సాధనంగా ఉపయోగించాడు. అట్లా మనం బ్రహ్మమును తెలుసుకోవాలంటే ఈ ఉత్పత్తి స్థితి లయ కారణత్వం అనేది ఒక సాధనం. అంటే ఎవడైతే ఈ జగత్తుని యొక్క ఉత్పన్నం చేస్తున్నాడో, మరి స్థితి అంటే జీవుల యొక్క స్థితికి కారణమైనాడో, మరి ఎవరైతే తన యందు విలయం చేసుకుంటున్నాడో అతడే బ్రహ్మ అని ఈ విధంగా చూపెట్టడానికి ఒక సాధనంగా చెప్తూ ఉన్నాడు దీన్ని. అంతేగాని వాస్తవంగా ఈ ఉత్పత్తి స్థితి లయం కూడా చెప్పేది లేదు ఇక్కడ. ఎందుకు? జగత్ అసలు ఉత్పన్నమే కాలేదు. నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్ నవై ముక్త ఇత్యేష పరమార్థత అనంటూ గౌడపాదాచార్యులు మాండుక్య కారికల్లో ఉత్తమ సిద్ధాంతం చెప్తాడనమాట. ఆ సిద్ధాంతం చాలా కొద్దిగా సూక్ష్మంగా ఉంటుంది. చాలా ఉత్తమోత్తమ అధికారులకైతేనే ఆ సిద్ధాంతం తెలుస్తుంది. మనబోటి వాళ్లకు అది కష్టం కొంచెం. జగత్తు ఉత్పన్నమే కాలేదంటాడు. వాస్తవంగా విచారం చేస్తే ఉత్పన్నమైందా? తాడు మీద పాము కనపడింది అని భయపడుతూ ఉన్నాం మనము. వాస్తవంగా పాము ఉత్పన్నమైందా? తాడు యందు విచారం చేస్తే తాడు యందు పాము ఉత్పన్నమైందా? ఉన్నది అక్కడ, అది ఉత్పన్నం కాలేదు, ఎక్కడ పోలేదు కూడా. పుట్టిగా భ్రమ అయిందే మనకు, అంతే, అది ఉత్పన్నమే కాలేదు. అట్లా ఈ దేహాదిక ప్రపంచం కూడా ఉత్పన్నమైందని అనుకుంటున్నాము బ్రహ్మచేత, అంతే. ఇంతెందుకు, మన నిత్య అనుభవం చూడండి. మనకు స్వప్న ప్రపంచం కనపడుతుంది. ఆ స్వప్నంలో అనేకమైనటువంటి మనుషులు కనపడతారు, పశువులు, పక్షులు, చెట్టు చేమ, నది, పర్వతాలన్నీ కనపడతాయి కదా. అవి కనపడుతున్నాయా లేదా? చూస్తున్నామా లేదా? వాటితో వ్యవహారం కూడా చేస్తాం. స్వప్నంలో మనకు మిత్రుడు కనపడ్డట్టుగా కలబడింది, ఆ మిత్రునితో మాట్లాడుతూ ఉంటాం. స్వప్నంలో ఏదైనా లావాదేవీలు విషయాలు ఉంటే అవి కూడా చేసుకుంటాం. మరి వాస్తవంగా నిజంగా ఆ మిత్రుడు అనేవాడు ఉత్పన్నమైందా? కనపడుతున్నాడు అంతే. నిద్రా దోషం చేత మనం నిద్రపోయినామని కనపడుతున్నాడు. నిద్రపోకపోతే వాడు కనపడడు. నిద్రా దోషం చేత కేవలం ప్రతీతి మాత్రం కనపడుతున్నారు, కానీ వాస్తవంగా ఉత్పన్నం కాలే. వాడు చావలే, వాడు పుట్టలేదు, చావలేదు, ఏది లేదు, పుట్టిగా బ్రహ్మచేత కనపడుతున్నారు. అట్లే ఈ జగత్తు కూడా. మనమంతా ఇప్పుడు ఇదంతా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదేం సత్యమా చెప్పండి? నిన్న జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈరోజు ఒక కళలాగా అనిపిస్తుందా లేదా మీకు? పోయింది అంతే, మళ్ళీ వస్తుందా? మళ్ళీ కనపడుతుందా? స్వప్నం కూడా అంతే కదా. స్వప్నం కనపడుతున్న కాలంలో చూసాం, లేచిన తర్వాత మళ్ళీ కనపడుతుందా? పోనీ మరుసటి రోజు నాకు అదే స్వప్నం బరాడంటే కనపడుతుందా?
కనపడదు. ఏ విధంగా స్వప్నమో ఈ జగత్తు కూడా అంతే, స్వప్నం లాంటిదే. మనం ఒట్టి భ్రమలో పడుతున్నాం. మనం ఇది నాది, ఇది నాది, వాడు నా వాడు, వీడు నా వాడు, అది ఏమి అంత దరిద్రం వేశాం కదా. ఒట్టి భ్రమ అనేది ఏమి అందులో ఫలం లేదు, ప్రయోజనం లేదు, ఒట్టి భ్రమ. అందుకని ఈ స్వప్నవత్తున్నది జగత్తంతా. ఈ స్వప్నమును ఏ విధంగా మనం సృష్టించుకుంటున్నాం, మరి మనమే చూస్తూ ఉన్నాం. మరి మళ్ళీ లయమైంది ఎక్కడ, పోయింది ఎక్కడ? లేచిన తర్వాత పోయింది కదా. ఎక్కడ పోయింది? ఎక్కడన్నా పోయినట్టుగా దానికి దారి కనపడిందా? చూసినావా? అది ఇట్లా పోయింది అన్నట్టుగా మన యందే ఉత్పన్నమైంది, మన యందే ఉన్నది, మన యందే లయమైంది, మళ్ళీ ఎక్కడ పోలే. ఎట్లా? ఈ స్వప్న సృష్టిని మనమే ఉత్పన్నం చేస్తున్నాం, మనమే దాన్ని చూస్తూ ఉన్నాం, మనమే మన యందు లయం చేసుకుంటాం. అట్లే ఈ సంపూర్ణ జగత్తంతా కూడా అట్లే పరమాత్మ యందే ఉత్పన్నమైంది, పరమాత్మ యందే ఉంటున్నది, పరమాత్మ యందే లయమవుతుంది. ఈ ఉత్పత్తి స్థితి లయాలకు కారణం ఎవరో అతడే పరమాత్మ అని ఇట్లా తెలుసుకో అని ఏదో అట్లా సాధన రూపంలో చెప్పారు. వాస్తవంగా ఉత్తమ సిద్ధాంతానుసారంగా అసలు ఉత్పన్నమైంది లేదు, లయమైంది కూడా లేదు. తర్వాత చాలా చక్కటి శ్లోకము, అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది, చూడండి, చదవండి. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అయితే చివరి శబ్దము విష్ఠితం అని ఉంది కదా, అక్కడ పాఠాంతరంలో ధిష్ఠితం అని కూడా అక్కడక్కడ కొన్ని గ్రంథాల్లో ఉంటుందన్నమాట. ధిష్ఠితం, విష్ఠితం రెండు ఒకటే అర్థం, అంటే ఉంటున్నది అని అర్థం. విష్ఠితం అంటే హృది, సర్వస్య హృది విష్ఠితం, అందరి యొక్క హృదయాల్లో ఉంటున్నది అని అర్థం. ధిష్ఠితం అన్న విష్ఠితం అన్న ఒకటే అర్థం. అయితే ఈ ఆత్మ ఎట్లా ఉన్నది అని అంటే చూడండి, మన అనుభవానుసారంగా చూడాలి. ఇది ఎక్కడో శాస్త్రం చెప్పింది కదా అని పరోక్షంగా మనం తెలుసుకోవద్దు, అపరోక్షంగా మన అనుభవానుసారంగా చూడాలి. చూడు, జ్యోతిషామపి తజ్జ్యోతి, జ్యోతులన్నిటికీ కూడా అది జ్యోతి ఉంది. జ్యోతి అంటే ప్రకాశకం, తెలుసుకునేది అని అర్థం. జ్యోతి అంటే ఇలా ఏదో మనం దీపం ముట్టిస్తే జ్యోతి వెలుగుతుంది అట్లా కావచ్చు అని అనుకోకండి. అట్లా కూడా కొంతమంది భ్రమపడి కొందరు ఆ విధంగా చెప్తారు, జ్యోతిని చూపెడతాము అని అంటారు కొంతమంది. ఆత్మ జ్యోతి రూపం ఉన్నది, మీకు ఆ జ్యోతిని చూపెడతాము, మీకు సాక్షాత్కారం కలుగజేస్తాం అని ఇట్లా మందిని భ్రమ పెడతారు కొంతమంది. ఒకసారి మా గురువు వారి అనుభవమే చెప్తున్నా, రిషికేశ్ మా గురువు గారు. అయితే ఆ సంప్రదాయం అనేది ఒకటి ఉంది. వాళ్ళు వచ్చారు, మా గురువు గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు వచ్చారు. వచ్చి ఒక చోట ఇట్లే ఒక మందిరమో ఏదో ఆశ్రమో వాళ్ళు ఒక 2 రోజుల పూర్తికి వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని పేపర్లలో అన్ని వాట్సాప్లలో అక్కడ ఇక్కడ వాళ్ళు ప్రచారం చేసి, మేము భగవంతుని చూపెడతాం, జ్యోతి స్వరూపుడైన పరమాత్మను నేను చూపెడతాం, సాక్షాత్కారం చేయిస్తాం అని వాళ్ళు ఇట్లా ప్రచారం చేశారు. ఇక దానికి ఫీజులు కూడా ఉంటాయి, వాళ్ళదొక వ్యాపారం అనుకోండి. అయితే వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేశారు, పలానా డేట్ నాడు ఈ టైం లోపల మీరందరూ రండి, ఎవరైతే చూడదలుచుకున్నారో అని వాళ్ళు ఇట్లా ప్రచారం చేశారు. చాలామంది వచ్చారు, భగవంతుని చూపెడతాడంట అని ఎంతోమంది వచ్చారు. వస్తే అందరినీ వరుసగా కూర్చుండబెట్టారు, 100 మంది ఉన్నారు కదా. అయితే అందరినీ కూర్చుండబెట్టి, మేము ఇప్పుడు మీకు జ్యోతిని చూపెడతాం, మీరు కళ్ళు మూసుకోవాలి. మీరు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిస్తే కళ్ళు పోతాయి అని ఇట్లా భయం చూపెట్టారు వాళ్ళు. కళ్ళు తెరిచారంటో కళ్ళు పోతాయి, మేము తెరవండి అనేంత వరకు మూసుకొని ఉండాలి మీరు అని చెప్పారు. చెప్పి అంత లైట్లన్నీ బంద్ చేశారు, మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేశారు. లైట్లు ఆఫ్ చేసి వారు ఇక వాళ్ళ సిబ్బంది ఒక 10 మంది దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ చిన్న చిన్న టార్చ్ లైట్లు ఉంటాయి కదా, చిన్నగా పెన్నులాగానే ఉంటాయి చిన్నగా. ఆ చిన్న టార్చ్ లైట్ తెచ్చి ఒక్కొక్కరి దగ్గరికి ఈడ నుదుట ఈడ పెట్టి దాన్ని ఆన్ చేశారు. ఆన్ చేసేసరికి జ్యోతిలాగా వాళ్ళ కళ్ళు మూసుకుంటే వెలుతురు కనపడుతుంది కదా. కనపడిందా జ్యోతి? కనపడింది, వెరీ గుడ్, యు ఆర్ రైట్, నీకు సాక్షాత్కారం అయింది అని ఇంకొక దగ్గర పోతాడు. వాళ్ళు 10 మంది ఉన్నారు, ఇక 100 మంది కదా, మరి ఒక్కరితో కాదు కదా, 10 మంది వాళ్ళు బ్యాచ్లు ఏర్పాటు చేసుకొని అందరూ పోయి ఇక చేస్తున్నారు ఈ పని. మా గురువు గారు కూడా కూర్చున్నాడు అదే మందిలో. వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే శాస్త్రం అయితే చెప్పలే ఈ విధంగా ఇట్లా పరమాత్మ కనిపిస్తాడు అని మాత్రం శాస్త్రం చెప్పలే. మరి వీళ్ళు ఎట్లా చూపెడతారు?
చూడాలి అని మా గురువు గారు కూడా పోయి కూర్చుంటే వాడు ఒకడు వచ్చి నుదుటి మీద ఆ టార్చ్ లైట్ను నొక్కి పట్టి వాడు టార్చ్ లైట్ ఆన్ చేశాడు. వాడు ఎప్పుడైతే ఆన్ చేసి ఉండో వెంటనే వాని చేయి పట్టుకున్నాడు. చేతిలో ఏముంది? టార్చ్ లైట్. ఇది అమీర్ చేసే పని. అంటే టార్చ్ లైట్ వెలిగించి కళ్ళల్లో ఏదో ప్రకాశం కనపడుతుందని చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు అందరూ. అట్లా మోసం చేస్తారు. అంటే జ్యోతి అని అంటే నిజంగానే ఒక దీపంలాగా కనపడుతుంది అని ఇట్లా భ్రమలో పడకండి. జ్యోతి అంటే ప్రకాశం అంటే తెలివి, తెలుసుకునేతనం కదా. ఇప్పుడు మనం ఇదేంటిది మైకు, ఇదేంటిది ఫలానా, ఇదేంటిది ఫలానా తెలుసుకుంటున్నామా లేదా? ఆ తెలివికే శాస్త్రంలో ప్రకాశము, జ్యోతి అంటారు. వాస్తవంగా ఇట్లా జ్యోతిలాగా అనుకోకండి, తెలివి స్వరూపం. అయితే మనలో కూడా 12 జ్యోతిర్లింగం ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు అంటారు కదా, 12 జ్యోతిర్లింగాలు. మీరు పోయి వస్తారు కదా తీర్థయాత్రలు కదా, కేదార్నాథ్ అక్కడ ఇక్కడ జ్యోతిర్లింగాలు పోయి వస్తారు కదా. ఎట్లా భారతదేశంలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మన స్థాపన చేశారు మహాత్ములు, అట్లా మనలోనే ఉన్నాయి జ్యోతిర్లింగాలు. అక్కడ పోనక్కర్లే, 12 జ్యోతులు ఇక్కడే ఉన్నాయి. ఏవేవి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ 12 జ్యోతులు. వీటికి జ్యోతులని ఎందుకన్నాము అంటే జ్ఞానానికి సాధనాలు ఉన్నాయి కదా. చెవితో శబ్ద జ్ఞానం అవుతుంది, నేత్రంతో రూపజ్ఞానం అవుతుంది, చర్మంతో స్పర్శ జ్ఞానం అవుతుంది, నాలుకతో రసజ్ఞానం అవుతుంది, గ్రహణేంద్రియ ముక్కుతో గంధ జ్ఞానం అవుతుంది. ఇవన్నీ జ్ఞానానికి సాధనాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికీ జ్యోతులు అన్నారు. ఈ అన్ని జ్యోతులకు కూడా జ్యోతి అని చెప్పినాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతులన్నిటికీ కూడా అది జ్యోతి ఉంది. అంటే ఏమన్నట్టు? ఈ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనస్సును, బుద్ధిని కూడా ప్రకాశించేది, వీటన్నిటిని కూడా తెలుసుకునేది ఏదో అది ఆత్మజ్యోతి. అంటే మన స్వరూపం. మరి ఇది అనుభవంతో చూడండి, ఇది నిజమా అబద్ధమా? శ్రోత్రం మనకు తెలుస్తుంది, నేత్రం మనకు తెలుస్తుంది, ప్రతిది కూడా తెలుస్తుంది. వాటిని ప్రకాశిస్తున్నామా లేదా? వాటిని తెలుసుకుంటున్నామా లేదా? మరి ఇప్పుడు జ్యోతులన్నిటికీ జ్యోతి ఎవరు? నీవే. నీకంటే వేరే ఆత్మ ఎవరు లేదు కదా, నీవే ఆత్మ ఉన్నావు. వాటి అన్నిటిని ప్రకాశించేది నీవే. అందుకని జ్యోతులన్నిటికీ కూడా నువ్వు జ్యోతివి. ఇక బాహ్యమైనటువంటి ప్రపంచంలో కనుక చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా అగ్ని మొదలైనటువంటి బిజిలి అంటే మెరుపు మొదలైనటువంటి ఇవన్నీ కూడా జ్యోతులే కదా. అయితే మరి వాటిని కూడా తెలుసుకునేది ఎవరు? వాటిని కూడా ప్రకాశించేది ఎవరు? నీవేనా కాదా? సూర్యుడు ఉన్నాడు అని ఎవరు తెలుసుకుంటున్నారు? నువ్వే తెలుసుకుంటున్నావు. చంద్రుడు ఉన్నాడు, నువ్వే తెలుసుకుంటున్నావు కదా. ప్రతిదాన్ని కూడా నువ్వే తెలుసుకుంటున్నావు. ఇప్పుడు ఆ జ్యోతులను కూడా ప్రకాశించింది ఎవరు? ఆత్మనే కాదా? ఆత్మనే తెలుసుకుంటుంది. నువ్వు ఉన్నావని వాటికి అస్తిత్వం ఉంది, నువ్వు లేకపోతే వాటికి అస్తిత్వమే లేదు. నువ్వు మొదలు ఉన్నావు, నీ ప్రకాశంలోనే అవి ప్రకాశింపబడుతున్నాయి. అదే చెప్తాడు 15వ అధ్యాయంలో, యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విధి మామకం కదా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల్లో ఏ జ్యోతి, ఏ ప్రకాశం ఉందో ఆ ప్రకాశం ఎవరిదో కాదు, వాటిది కాదు, నా ప్రకాశమే అంటాడు. నా యొక్క ప్రకాశంలోనే అవి వెలుగుతున్నాయి అని చెప్తాడు. కాబట్టి నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని కదా. ఆ ఆత్మను తెలుసుకోవడానికి సూర్యప్రకాశముకు సామర్థ్యం లేదు, చంద్రప్రకాశానికి సామర్థ్యం లేదు, నక్షత్రాలకు సామర్థ్యం లేదు, మరియు అగ్నికి కానీ మరియు మెరుపుకు కానీ దేనికి కూడా ఆత్మను తెలుసుకునే సామర్థ్యం లేదు. కానీ ఆత్మనే అన్నిటినీ ప్రకాశిస్తుంది, అవి దీన్ని ప్రకాశించడం లే, ఇదే అన్నిటినీ ప్రకాశిస్తుంది. కాబట్టి అన్ని జ్యోతులకు కూడా జ్యోతి ఉన్నది, ఆత్మ. ఇది అనుభవం ఉన్నది, ఏదో శాస్త్రం కాదు, అక్కడ రాశారు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు, మేము వింటున్నాము, ఏదో శాస్త్రంలో చెప్పింది కావచ్చు, ఇట్లా కాదు. అనుభవం చూసుకోండి. అన్నిటినీ తెలుసుకునేది ఎవరు? నేనే. అన్ని జ్యోతులకు కూడా జ్యోతిని నేనే అని తెలుసుకోవాలి. ఈ విషయాన్నే మనకు జగద్గురు శంకరాచార్యుల వారు కూడా చక్కగా ఏకశ్లోకి అనేటువంటి ఒకటే శ్లోకంలో మొత్తం వేదాంతం అంతా చెప్పి మన స్వరూపాన్ని ఇదమిత్తమనంటూ చక్కగా చూపెట్టాడు. అది చూడండి, అదొక్క శ్లోకం మనకు అర్థమైందని అంటే మొత్తం వేదాంతం అర్థమైనట్టే, మన స్వరూపం మనకు తెలిసినట్టే. ఇంకా సంశయం ఉండదు. చూడండి, కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విదౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే
కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఇక్కడ గురువు శిష్యుడు ఇద్దరు. శిష్యుడు ప్రశ్నిస్తుంటే గురువు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ గురువు సమాధానం ఏ విధంగా చెప్తున్నాడు అంటే, గురువే ప్రశ్నిస్తూ శిష్యుని ద్వారా ఆ సమాధానాన్ని పొందుతూ చివరికి ఇదంతటిని ప్రకాశించేది నీవే అంట, నీవే ఆత్మ అంట. గురువు అడిగినాడు, అహని అంటే దినమునందు నీకు జ్యోతి ఎవరు అంటే, నువ్వు ఏ ప్రకాశంలో వస్తువులను తెలుసుకుంటున్నావు. ఇప్పుడు మీరే చెప్పాలి, దినంలో ఏ ప్రకాశంలో మీరు వస్తువులను తెలుసుకుంటున్నారు అంటే సూర్యుని యొక్క ప్రకాశంలో అంటారు, అవునా. కిం జ్యోతిస్తవ భానుమానహని మే. అహని అంటే దినం నందు, మే అంటే నాకు, భానుమాన్ అంటే సూర్యుడు జ్యోతి. ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో నేను వస్తువులను తెలుసుకుంటున్నాను. మరి రాత్రి అందరూ ఏ ప్రకాశంలో తెలుసుకుంటున్నావు అనంటే అప్పుడు ప్రదీపాదికం అన్నాడు. అంటే దీపము, చంద్రప్రకాశము మొదలైనటువంటి వాటితో నేను వస్తువులను తెలుసుకుంటున్నాను అన్నాడు. సాదేవం, సరే దినములో సూర్యుడు, రాత్రి ప్రదీపాదులు, దీపం మొదలైనటువంటి సాదేవం, సరే మంచిదే. రవిదీప దర్శన విధౌ, ఈ సూర్యుడు అస్తమించాడు, దీపం కూడా లేదనుకో, అప్పుడు నీకేమైనా తెలుస్తుందా లేదా, తెలుసుకుంటావా లేదా. కిం జ్యోతిరాఖ్యాహి మే, వీడు దీపము లేదు, మరియు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అయినా కానీ నీకు వస్తువులు తెలియబడతాయా లేదా. చిమ్మన చీకటి ఉంది, లైట్ లేదు, టార్చ్ లైట్ లేదు, ఏది లేదు, మనకు ఒక వస్తువు కావాలి, దానిపై తెచ్చుకుంటామా లేదా, తెచ్చుకుంటాం. ఎట్లా, స్పర్శేంద్రియం చర్మం, అలా వెతికి పట్టుకుంటాం. చక్షు అన్నాడు, చక్షు అంటే ఉపలక్షణం చేత ఇతర ఇంద్రియాలతో తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చక్షురింద్రియము అంటే ఇంద్రియాలతోనే నేను పని చేస్తున్నా అన్నట్టు. అప్పుడు నీకు ప్రకాశకములు ఎవరైనా తెలుసుటకు సాధనాలు ఏమైనాయి అంటే ఇంద్రియాలతో తెలుసుకుంటున్నా. తస్య నిమీలనాది సమయే, ఆ ఇంద్రియాలు కూడా లోపమైతాయి. ఎప్పుడు పడుకున్నప్పుడు నిద్రపోతాం, నిద్రపోయిన తర్వాత నిద్రపోకు, నిద్రపోయినప్పుడు మీకు ఏమన్నా తెలుస్తాయా లేదా, స్వప్నంలో తెలుస్తాయా లేదా. అక్కడ స్వప్నం చూస్తావు, ఇక్కడ జాగ్రత్తలో వాళ్ళని అక్కడ వ్యవహారం చేస్తున్నావు, అన్ని పదార్థాలు తెలుస్తున్నాయి, వ్యక్తులు ఉన్నారు, చెట్టు చేమ గుట్ట అన్నీ తెలుస్తున్నాయి. మరి ఎవరితో ఎట్లా తెలుసుకుంటున్నావు, అక్కడ సాధనం ఏమన్నా తెలుసుకోవడానికి అంటే ధియో అన్నాడు, బుద్ధి అన్నాడు. బుద్ధి అనండి లేదా మనస్సు అనండి కదా, మనసుతో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఈ ఇంద్రియాలన్నీ అక్కడ లేవు. ఇప్పుడు అక్కడ కూడా కళ్ళతో చూస్తాం మనం, చెవులతో వింటాం, కానీ ఈ కళ్ళతో చూస్తున్నావా నువ్వు. అక్కడ ఈ కళ్ళు అయితే మూసుకున్నావు, నిద్రపోయావు, నిద్రలో స్వప్నం చూస్తున్న సమయంలో ఈ కళ్ళతో చూస్తున్నావా, అక్కడ ఈ కళ్ళు మూసుకున్నావు, నిద్రపోయావు. ఈ ఇంద్రియాలన్నీ లుప్తమైపోయినాయి. అక్కడ అలౌకికమైన ఇంద్రియాలు మనస్సే సృష్టించింది, ఆ ఇంద్రియాలను సృష్టించింది, ఆ పదార్థాలను సృష్టించింది, అన్నిటినీ మళ్ళీ అదే ప్రకాశిస్తుంది. బుద్ధితో తెలుసుకుంటున్నాం అక్కడ. అంటే అక్కడ పదార్థాలను తెలుసుకోవడానికి సాధనం ఏమైంది, బుద్ధి కదా. ఆ బుద్ధి కూడా కాస్త సుషుప్తిలోకి వెళ్తే అది కూడా లయమైపోతుంది. అక్కడ ఏది లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, బాహ్యమైన సూర్య చంద్ర నక్షత్రాదులు ఏవీ లేవు. అక్కడ నీకేమైనా తెలుస్తుందా లేదా, ఏం తెలుస్తుంది, ఏమున్నా ఉన్నదా లేదా, ఏం తెలుస్తుంది, ఏమీ లేదు అనేది తెలిసిందా లేదా కదా. ఆడ ఏమీ లేదు అనేది తెలిసిందా లేదా నీకు, మరి అది తెలుసుకున్నది ఎవరు. ఆడ బుద్ధి లేదు, బుద్ధిలో ఏమైపోయింది, ఇంద్రియాలు లేవు, బాహ్యమైన సూర్యచంద్ర నక్షత్రాలు లేవు, దీపాదులు లేవు, ఏది లేదు, అయినా కానీ తెలుసుకున్నావు. ఆ తెలివి ఎక్కడిది ఇప్పుడు అడుగుతా, చెప్పండి. ఆ తెలివి ఎక్కడిది, అది నేనే, నా యొక్క తెలివే, అదే జ్యోతి, అదే జ్యోతి స్వరూపం అంటే జ్ఞానస్వరూపం. జ్యోతి స్వరూపం అంటే ఇట్లా దీపంలా కాదు, జ్ఞానస్వరూపం. అన్నిటినీ తెలుసుకుంటుంది, ఉన్నప్పుడు తెలుసుకుంటుంది, లేనప్పుడు కూడా తెలుసుకుంటుంది. ఇవి ఉన్నా లేకున్నా దాంతోనేం సంబంధం లేదు. అది ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది, ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నామనుకో, ఇదొక నాటక రంగస్థలం అనుకోండి కదా. పూర్వకాలంలో నాటకాలు, వీధి నాటకాలు ఆడుతుంటారు కదా, నాటక రంగస్థలం. వాళ్ళకు స్టేజ్ వేసుకొని ఆడుతున్నారు, అక్కడ పెద్ద దీపం పెట్టుకున్నారు, లైటు పెద్దది,
100 వోల్టేజా ఇంకెంత ఉంటుందో పెద్దది పెట్టుకున్నారు కదా, ఆట ఆడుతున్నారు. ఆట ఆడేటప్పుడు అది ప్రకాశిస్తుంది, దాని యొక్క వెలుగులోనే ఆట నడుస్తుంది. అందరూ వచ్చినారు, నర్తకి చూసేవాళ్ళు, మరి ఇక్కడ తాళమేళాలు వాయించే వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు కూడా దీపం ప్రకాశం. ఆట అంతా అయిపోయిన తర్వాత, నాటకం ముగిసిన తర్వాత ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయారు, శూన్య గృహం ఉన్నది, అప్పుడు కూడా అది ప్రకాశిస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది, వాళ్ళు లేనప్పుడు ప్రకాశిస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా ప్రకాశించి ఎవరు లేనప్పుడు తక్కువగా ప్రకాశిస్తుందా? అట్లేం లేదు, ఏకరీతిగా ప్రకాశం. అట్లా మన స్వరూపం కూడా ఈ దేహాది సంఘాతం జాగ్రత్తలో వ్యవహారం చేసేటప్పుడు కూడా అన్నిటినీ తెలుసుకుంటుంది. మరి జాగ్రత్త వ్యవహారాలను ముగించుకొని స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఆ స్వప్న ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటుంది. ఈ స్వప్నము జాగ్రత్త రెండు కూడా లయమైపోతే ఏది లేదు, వాటి యొక్క అభావం అంటే లేనితనాన్ని, దాన్ని కూడా తెలుసుకుంటుంది ఆత్మ. ఇవి ఉండాలి లేకపోవాలి, ఉండాలి అనేటువంటి అపేక్ష లేదు, ఎప్పుడు ఏకరీతిగా ప్రకాశం. అది ఉన్నా లేకున్నా ఏవి ఈ సంఘాతం, ఈ శరీర సముదాయం ఉన్నా లేకున్నా అది మాత్రం ఏకరీతిగా ప్రకాశిస్తూనే ఉంటుంది, తెలుసుకుంటూనే ఉంటుంది. అది ఎవరు? నేనే కదా. ఈ శరీరము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా నాకు తెలియబడుతున్నాయి, అవి మిథ్యా ఉన్నాయి, అవి నేను కాదు. వాటి అన్నిటికంటే విలక్షణంగా ఉండి అన్నిటినీ తెలుసుకునేది నేను అని ఏ విధంగా మనం ఒకసారి గుర్తించి ఆ స్థితి యందు ఉండగలిగితే అంతకంటే మోక్షం ఇంకోటి లేదుగా. మోక్షం అంటే ఎక్కడో పోయి తెచ్చుకునేది లేదు, ఇదే మోక్షం. మనల్ని మనం తెలుసుకొని ఆ స్థితిలో ఉండగలగాలి. మళ్ళీ ఈ శరీర దృష్టి రావద్దు మనకు. అంటే నేను ఫలానా, నేను దేవదత్తుని, నేను యజ్ఞదత్తుని, నేను ఫలానా బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి అనేటువంటి దృష్టి రావద్దు. ఇక నేను కేవలం ఆత్మస్వరూపుణ్ణి, జ్యోతిస్వరూపుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి. ఇదంతా వ్యవహారం మిథ్యా వ్యవహారం జరుగుతుంది. ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో వర్తిస్తూ ఉన్నాయి, నేను మాత్రం వాటికి సాక్షిగా ఉన్నాను, నాకేం సంబంధం లేదు, నేను కేవలం ప్రకాశకుణ్ణి అనేటువంటి ఆ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఇక మోక్షం ఎక్కడికో పోయి తెచ్చుకోనాల్సిన అదే మోక్షం, ఏమీ లేదు. మోక్షం అంటే ఎట్లుంటుందో అది ఎట్లుంటుందో అని అనుకో. మోక్షం అంటే ఇంతే, తెలిసిందా? కాబట్టి ఇక మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే చాలా ముఖ్య విషయం, అంతే. ఇంకా వేరే విషయాల్లోకి మనకు వెళ్ళక్కర్లేదు, మనకు అవసరం లేదు కూడా. ఇదంతా అనాత్మ, ఇదంతా భ్రమచేత జరుగుతుంది. వ్యవహారం ఒక నాటకంలాగా జరుగుతుంది. నాటకానికి ఏ విధంగా మనం సాక్షిగా చూస్తూ ఉంటామో, నాటకంలో ఏడుస్తూ ఉంటారు పాత్రధారులు. పాత్రను వాళ్ళు పోషిస్తున్నటువంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు కదా. కొందరేమో వారితో తాదాత్మ్యమయ్యి వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు మీరు ఏడుస్తారా లేదా? ఏడుస్తారు కొంతమంది. ఎందుకని ఏడుస్తున్నారు? అది నేను ఒకటే అన్నట్టుగా భావించారు. వాని ఏడుపు నా ఏడుపు ఒకటే అన్నట్టుగా భావించారు. కానీ నేను కేవలం సాక్షిని ఉన్నా, వాళ్ళు ఏడిస్తేంది నవ్వుతేంది, నాకేం సంబంధం ఉన్నది అనుకుంటే వాడు ఏడుస్తాడా? ఏడువాడు. నేను వాటికంటే భిన్నంగా ఉన్నాను, నాకు వాటికేం సంబంధం లేదు, ఆ ఆడే పాత్రలకు నాకేం సంబంధం లేదు అనుకుంటే వీనికి ఏడుపు వస్తుందా? ఏడుపు రాదు. కానీ వీడు మర్చిపోతాడు. వీడు మర్చిపోయి వాళ్ళతో తాదాత్మ్యం అవుతారు, అటాచ్మెంట్ అయ్యి వాని ఏడిపోయి వీని ఏడుపు అనుకుంటాడు, వీడు ఏడుస్తాడు కదా. అటాచ్మెంట్ పెట్టుకోవద్దు మనం ఎవరితోనూ కూడా. దేహంతోనూ కూడా అటాచ్మెంట్ పెట్టుకోవద్దు మనం. ఈ దేహాన్ని కూడా మనం ఎట్లా చూస్తుండాలంటే, ఇతరుల దేహాన్ని మనం ఎట్లా చూస్తున్నామో మన దేహాన్ని కూడా అట్లే చూడాలి. ఏదో నాటకంలాగా వచ్చింది ఈ శరీరం, ఇక సాధన చేసుకోవడానికి ఉపయోగం ఉన్నది కాబట్టి ఉపయోగం చేసుకోవాలి అంతే. కానీ ఇదే నేను అని అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. అయితే దీనికి నాకేం సంబంధం లేదని జ్వరం వచ్చినప్పుడు దానికి మందులు ఇవ్వకుండా ఉండకండి, ఔషధాలు ఇవ్వకుండా ఉండకండి. ఎట్లయినా ఇది నేను కాదు, నాది కాదు. మరి నాది కాకపోతే నాకెందుకు అంటే, ఇది చక్కగా ఉంటేనే కదా నువ్వు సాధన చేస్తావు, అంతే కదా. ఇది ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. మరి ఇది లేకపోతే ఎట్లా తెలుసుకుంటావు? అందుకని సాధన రూపంలో దీన్ని పెట్టుకోవాలి, అంతేగాని అదే నేనని తాదాత్మ అభిమానాన్ని పెట్టుకోవాలి. ఎట్లా చూడండి, ఆత్మ ఎంత సులభం ఉన్నది చెప్పండి. ఇది ఎక్కడో దూరంగా లేదు కదా, స్వయంగా నువ్వే ఉన్నావు కదా. ఆత్మ సాక్షాత్కారం మోక్షం అంటే ఎక్కడ పోయి తెచ్చుకుంటావు మోక్షం? ఎక్కడో పోనక్కర్లేదు. ఇది చాలా సులభమైనటువంటి ఉపాయం. వేదాంతం కంటే సులభం ఇంకోటి లేదు. ఇక నువ్వు కర్మ చేస్తే చెమటలు గారుతాయి, అంతే కదా. అరే యజ్ఞం చేస్తే ఆ సెగలన్నీ వస్తూ ఉంటాయి, మంట సెగలు. ఆ వేడిమికి తట్టుకోలేక చెమటలు వస్తాయి. అది ఒకసారి మండుతుంది, ఒకసారి మండది. ఆ పొగలు వస్తాయి, ఆ పొగలతో కళ్ళలోకి పోయి కళ్ళ మంటలు మండితే కళ్ళ పండి నీళ్లు గారుతూ ఉంటాయి. అక్కడ అంత శ్రమ ఉన్నది. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకు ఏమైనా శ్రమ అయిందా? ఏమైనా కళ్ళ పండి నీళ్లు గారినాయా? శరీరానికి ఏమైనా చెమటలు వచ్చినాయా? చెప్పండి. ఎంత సులభం ఉన్నా చూడు వేదాంతం.
అందుకే వాల్మీకి మహర్షి యోగ వాసిష్టంలో అంటాడు, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి ఏ మాత్రం కూడా కష్టం లేదంటాడు. ఒక పువ్వు యొక్క రెమ్మ ఉంటుంది కదా, ఆ రెమ్మ ఇప్పుడు ఏ విధంగా గులాబీ పువ్వులు వాటికి రెక్కలు రెమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి పువ్వు రెక్కలు, వాటిని నలవడానికి ఈ ఏళ్ళకు ఏమన్నా శ్రమ అవుతుందా చెప్పండి? వాటిని నలిచామనుకో, ఒక రెమ్మను తీసుకొని ఇట్లా నలిచాము, ఈ వేళ్ళకి ఏమైనా శ్రమ అవుతుందా? కొంచెం అయితే అవుతుందేమో, కానీ ఇంత మాత్రం కూడా శ్రమ లేదంటాడు ఆత్మ సాక్షాత్కారం. ఈ పువ్వులను నలవడానికి కనీసం ఈ వేళ్లకు కించిత్ శ్రమ అవుతుందేమో, కానీ ఆత్మను తెలుసుకోవడానికి ఇంత శ్రమ కూడా అక్కర్లేదన్న. ఇప్పుడు మీకు తెలిసిందా లేదా? ఎంత సులభం ఉన్నా చూడు వేదాంతం. ఇంత సులభమైనటువంటిది, మన స్వరూపమైనటువంటిది, అది ఎక్కడో పోయి తెచ్చుకునేది లేదు, నయా పైసా ఖర్చు లేదు, శ్రమ లేదు. అంతటి సులభమైనటువంటి మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎంత తంటాలు పడతారు అబ్బాబా. ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మని తెలుసుకోరా అంటే నేను తెలుసుకోను అంటాడు. ఎన్ని కష్టాలైనా పడతారు, 7 సముద్రాలైనా దాటుదాని అంటాడు, కానీ వాడు 1 మిల్లీమీటర్ వెనకకు పోయి తెలుసుకుందామంటే తెలుసుకుంటలేడు కదా. వాడు చంద్రమండలం పోయినరా లేదా? ఎంత కష్టమైంది వాళ్ళకు, ఎన్ని సంవత్సరాలు కృషి చేస్తే వాళ్ళు పోగలిగినారు. అంత కృషి చేశారు, అంత కష్టపడ్డారు, కానీ వాడెవడో వానికి తెలుసా? ఆ చంద్రమండలం పోయినవానికి వాడెవడో వానికి తెలుసా? తెలియదు. తెలుసుకోవడానికి ఏమైనా కష్టమా? వాడు పడ్డ శ్రమ లోపల 1 పైసా వంతు శ్రమ పడితే వాని స్వరూపం వానికి తెలుస్తుంది కదా. ఇంత సులభం ఉన్నది వేదాంతం. శాస్త్రం మంచిగా చెప్తుంది మనకు, మంచిగా ఇట్లా విప్పి చక్కగా చెప్తూ ఉంది శాస్త్రం. కానీ వినడానికి ఓపిక లేదు మనకు, వినడానికి ఓపిక లేదు. ఇక్కడ వచ్చింది తంట. ఏమన్నంటే మాకు ఇక్కడ పని తీరుతలేదు, మాకు సమయం దొరకది అని అంటారు కదా. ఇట్లా ఎవరికి వాళ్ళు బట్టి అన్నీ ఇక పెట్టుకున్నారు కదా, ఉపాధులన్నీ కదా. ఈమె ఒకటి పెట్టుకున్నది, ఈమె టీచరు కదా, పోవాలి. ఇప్పుడు 3వ తారీఖు వెళ్ళినాక పోవాలి ఇక, అంతే కదా. ఆమె ఒకటి అంటుంది, నాకు పొలం పని ఉన్నది, నేను పోతా వ్యవసాయం పని చేయాలి ఆమె అంటుంది. నాకు దుకాణానికి పోవాలి, అక్కడ వ్యాపారం ఉన్నదని ఏమంటుంది. నా మనమల్లకు పట్టుకున్నట్టు ఇంటికాడ ఇవ్వలేరని ఏమంటుంది కదా. మనచోటి పట్టుకొని కూకున్నారు, నాకెక్కడ తీరుతుంది అంటారు. ఇక వచ్చిన తంట ఇక్కడనే. శ్రవణం చేయండి, శ్రవణం చేస్తే సాక్షాత్కారం అది చాలా సులభం. ఆ శ్రవణం కూడా యోగ్యులైనటువంటి వారి చేత వినాలి. ఎంతోమంది ఉన్నారు, గురువులనే చెప్పుకునేటోళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, అనుభవజ్ఞుడు ఉండాలి. అనుభవజ్ఞుడై ఉన్నాడు అనుకో, సాక్షాత్గా చూపెడతాడు, ఇగో ఇది నీ స్వరూపం చూడు. ఇప్పుడు మీకు తెలిసిందా లేదా? ఎంత సులభంగా ఉన్నా చూడు వేదాంతం. అట్లా బోధించేటోడు కావాలి. ఇక తింపి చెప్పేటోళ్ళు అసలు వానికి తెలియదు, వీళ్ళకి చెప్పడు కూడా అట్లా ఉన్నాడు. ఎందుకంటే తాత్పర్యం తెలియదు కదా, అనుభవానికి రాలేదు కదా వాళ్ళకు, వాడేం చెప్తాడు, అదన్నమాట. అందుకని మంచి వాళ్ళని పట్టుకొని చింతన చేస్తే దీనంత సులభం ఏదీ లేదు, చూసారా. అయితే మరి ఎంత సులభంగా ఉంది, వాస్తవం సత్యం ఉన్నది. కానీ అది తెలియాలంటే మన అంతఃకరణం ఎట్లా ఉండాలి? చాలా పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. మనసులో ఏ విధమైన టెన్షన్ ఉండొద్దు. అన్నీ నింపుకొని వస్తాం కదా మనం, అలా అవన్నీ తీసేయాలి, ఖాళీ చేయాలి. అన్నీ ఖాళీ చేసి శుద్ధ మనసు కనుక విన్నట్లయితే అనాయాసంగా బోధవుతుంది. అందుకే మొదలు జ్ఞాన సాధనాలు చెప్పి వెనకసరి జ్ఞేయం గురించి చెప్పినాడు భగవంతుడు. ఇక్కడ మొదలే జ్ఞేయం గురించి చెప్తే ఎలా తెలుస్తుంది? మొదలు సాధనాలు ఉండాలి అని మొదలు సాధనాలు చెప్పాడు, 20 సాధనాలు చెప్పాడు. అంతకుముందు కూడా 32 సాధనాలు 12వ అధ్యాయంలో చెప్పినాడు. సాధనాలు చెప్పిన తర్వాత మనకు జ్ఞేయం గురించి చెప్తున్నాడు. సాధనాలు లేకపోతే మనకు సాధ్యం పట్టుబడదు. అందుకని అమ్మానిత్వం, అదమ్యత్వం అని సాధనాలు చెప్పినవి ఉన్నాయి కదా. అందువల్ల మరి మన అంతఃకరణలో రాగద్వేషాలు, కామక్రోధాదులు ఇవన్నీ కూడా మాలిన్యం అన్నమాట. ఆ చెత్త చెదారం అంతా తీసేస్తేనే కానీ మన స్వరూపము అది ప్రకటమవుతుంది కదా. ఒక చెత్త కుండి లోపల మణి ఉన్నదనుకో కదా, ఒక దొంగ ఏం చేసాడనంటే ఒకళ్ళ ఇంట్లో మణిని దొంగిలించాడు. వాడు పరిగెత్తుతూ ఉంటే ఆ ఇంటి యజమాని వాని వెంబడి పడ్డాడు, దొంగ వెంబడి పడితే వాడు పరిగెత్తి చివరికి నేను దొరికేట్లాగా ఉన్నా అనుకొని వాడు గబా ఆ చెత్త కుండి లోపల ఆ మణిని పెట్టాడు. ఆ చెత్త అంతా తీసేసాడు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు అని అంతా వాడు పరిగెత్తాడు. వాడు చెత్తకుండలో వాడు వంగి వాడు ఏదైతే చేస్తున్నాడో అప్పుడు వాడు చూశాడు యజమాని, వీడు పరిగెత్తుతూ ఇక్కడ ఎందుకు వంగాడు వీడు అని. వీడేం చేశాడంటే ఆ చెత్త అంతా తీసేసాడు. తీసేసిన తర్వాత మణి దొరికింది కదా.
చెత్తను తీసేసాడు అంతే. మణి దొరికింది. అది మణి ఉన్నదాడ, కొత్తగా మన సృష్టించలే. అక్కడ మణి ఉంది. ఆ ఉన్న మనినే తీసుకున్నాడు. ఎట్లా? చెత్త అంతా తీసేస్తే దొరికింది. అట్లా మనలో చెత్త నింపుకొని ఉన్నాం కదా. ఏంటిది? రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహం, ఇవన్నమాట. ఇదంతా చెత్త. అంతా తీసేయాలి. ఏ రాగద్వేషాలు పెట్టుకునేది లేదు, కామక్రోధాలు పెట్టుకునేది. శాంతంగా నిర్మల మనస్సుతో ఉండాలి. అటువంటి వారికి ఆత్మ చేతిలో ఉసిరికాయ వలె స్పష్టంగా, ఇదేంటిదంటే ఉసిరికాయ స్పష్టంగా తెలుస్తుంది. హస్తామలకం అంటారు కదా. శంకరాచార్యలో కూడా ఒక శిష్యుడు ఉండే కదా, హస్తామలకాచార్య. అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నాడు. చెప్పాను కదా ఒక కథ, ప్రభాకర్ కుమారుని యొక్క కథ. అతనికి స్వరూపము యొక్క జ్ఞానము ఉసిరికాయ, చేతిలో ఉసిరికాయ వల్ల స్పష్టంగా గోచరిస్తున్నందువల్ల అతనికి ఆచార్యుల పేరు పెట్టాడు హస్తామలకుడు అని. అంటే చేతిలో ఉసిరికాయ వల్ల తన స్వరూపం అంత స్పష్టంగా అతనికి గోచరం అవుతుంది కాబట్టి అతడు హస్తామలకుడు. అట్లా మీరు కూడా హస్తామలకులు అవుతారు. ప్రతివాడు కూడా హస్తామలకుడే. ఎందుకు? ఎవని స్వరూపం వానికి ఉన్నది కదా, మరి ఇంకేమున్నది? తెలుసుకుంటే చాలు, అంతే. కొత్తగా తెచ్చుకునేది ఏం లేదు. ఒక ఆయన చాలా దరిద్రుడు ఉండే, కథ చెప్పన్నా. ఒక ఆయన దరిద్రుడు ఉండే. వాడు నాకు ఏం ద్రవ్యం లేదు, డబ్బు లేదు, ఏమి లేదు, నేను ఎట్లా బతకాలి అని వాడు ఆ ధనం కోసము వెతకరాని చోటు వెతుకుతూ ఉన్నాడు. అంటే వెతికితే దొరుకుతుందేమి ధనం అక్కడ ఇక్కడ. అంటే ఏదో పని కోసం, ఏదో పని దొరికితే పని చేసుకొని బతుకుతా అని అక్కడక్కడ తిరిగాడు. ఎక్కడ పని దొరకలేవు అని. మొత్తం కొత్తపేట అంటే తిరిగాడు, పని దొరకలే కదా. అప్పుడు ఇక ఉదాసీనంగా తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఒక సాధువు కనపడ్డాడు. సాధువు కనపడితే వాని ముఖం చూస్తే అంతా పూర్తిగా దివాలా తీసినట్టుగా, మొత్తం ముఖం మీద కళ లేదు, ఏదో విషాదంగా ఉన్నట్టుగా కనపడ్డాడు. కనపడితే ఏం బాబు గట్లనుకున్నావురా అని అన్నాడు. అంటే ఏం చేయాలి స్వామీజీ, నాకు దరిద్రం చేత నేను కొట్టుమిట్టాడుతున్నా, నాకు తినటానికి తిండి కూడా చక్కగా లేదు, ఎక్కడైనా పని దొరుకుతుందేమో, ధనం దొరుకుతుందేమో, దాంతో బ్రతుకుతా అని ఎక్కడ పోయినా కానీ నాకేం ఎక్కడ ధనం దొరకలేదు. అంటే మరి నేను ఒక ఉపాయం చెప్తా, నీకు ధనం దొరికేది, చేస్తావా అంటే, చేస్తా స్వామి, తప్పకుండా చేస్తా అన్న. అప్పుడు ఒక పాడుబడిన ఆలయం ఉన్నది ఒకటి, ఆ ఎదురుగా పాడుబడిన ఆలయం, కూలిపోయింది మొత్తం అంతా. అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, ఇగో నువ్వు ఒక ఈ పని మనుషులు ఉంటారు కదా, ఇల్లు కట్టేవాళ్ళు, తవ్వేవాళ్ళు ఉంటారు కదా, కొంత గౌండి అంటారు అక్కడ, ఏమంటారు ఇక్కడ మామూలుగా మోటు పని చేసేవాళ్ళు, కూలీ వాళ్ళు. ఒక కూలీ వాడిని తెచ్చుకో. ఒకరిని ఎటువంటి వాడిని తెచ్చుకోనంటే ఒక తల్వారు అంటే పెద్ద ఖడ్గం చేతులు పట్టుకొని ఉండాలి. ఎవరైనా చంపమంటే చంపాలి, గసుంటోని పట్టుకరా అంటారు. చంపుమనంటే చంపాలి, అటువంటి వాడు ఉండాలి. ఒక కషాయవాడు అనుకోండి, ఒక కషాయవాడిని పట్టుకరా, ఒక కూలి మనిషిని పట్టుకరా, ఇద్దరిని తీసుకో. తెచ్చి ఆ కూలి మనిషితోని అవన్నీ తీయించు. ఆ కూలిపోయిన అవన్నీ గోడలన్నీ కూలినే ఉంటాయి కదా, అవన్నీ తీయించు. అందులో ధనం ఉన్నది, తీసుకో. కానీ నీకు అడ్డుపడిన వారిని చంపేయి అన్నాడు. నీకు అడ్డుపడిన వారిని చంపేయి. ఆయన కషాయవన్నీ పెట్టుకో దగ్గర, వానితో చంపమని చెప్పు, వాడిని చంపేయి అన్నాడు. వాడు ఇక ధనం మీద ఆశ ఉంటుంది కదా ఎవరికైనా, తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇక త్రవ్వడం ప్రారంభం చేశాడు. కొంత తవ్విండో లేదో ఒక స్త్రీ ప్రకటమైంది. అందులో నుంచి స్త్రీ ప్రకటమైంది. ఆశ్చర్యం అనిపించింది. ఎవరమ్మా మీరు అంటే, ఆమె అంటుంది, నేను బ్రాహ్మణ కులానికి చెందినటువంటి దాన్ని, నా పేరు లజ్జ అంటది. నా పేరు లజ్జ. లజ్జ అంటే సిగ్గు కదా. నా పేరు లజ్జ. నువ్వు ఎక్కడుంటావు అంటే, నేను నేత్రశాలలో ఉంటా అన్నది. నేను నేత్రశాలలో ఉంటా కదా. చూడడానికి కూడా సిగ్గు ఉండాలి కదా మనకు. ఏదన్నా దృశ్యం చూడాలంటే దానికి కూడా సిగ్గు ఉండాలన్నా లేదా? ఎక్కడుంటుంది సిగ్గు? నేత్రంలో కదా. అట్లా నా పేరు లజ్జ, నేను నేత్రశాలలో ఉంటా అన్నది. సరే సరే, నువ్వు పక్కకుండు, ఇక్కడ ఉండకు అని పక్కకు నిలబెట్టాడు. మళ్ళీ కాస్త తవ్వేసరికి మరొక స్త్రీ బయలుదేరింది. అన్న నుంచి ప్రకటమైంది. ఎవరమ్మా నువ్వు అంటే, నేను బ్రాహ్మణ స్త్రీని, నా పేరు దయా అన్నది. నా పేరు దయా అన్నది. ఎక్కడ ఉంటావు? నేను ద్వారస్థానంలో ఉంటా అన్నాడు. సరే సరే ఉండు, పక్కకుండు, నేను తవ్వుకోవాలి, పక్కకుండా అన్నాడు. మళ్ళీ కాసేపు తవ్వేసరికి మరొక స్త్రీ బయలుదేరింది. మరొక స్త్రీ వెళ్ళిన తర్వాత, ఎవరమ్మా నువ్వు? నా పేరు కీర్తి అన్నది. కీర్తియా? సరే సరే, ఎక్కడ ఉంటావు నువ్వు? నేను అంతఃపురంలో ఉంటా. సరే నువ్వు పక్కకుండా అన్నాడు. ఆమెను పక్క నిలబెట్టాడు. మళ్ళీ త్రవ్వడం ప్రారంభం చేశాడు. మళ్ళీ నాలుగో ఆమె స్త్రీ వెళ్ళింది. ఎవరమ్మా నువ్వు?
అంటే నా పేరు ధృతి అన్నది. ధృతి అంటే ధైర్యం. అయితే సరే సరే నువ్వు ఎక్కడుంటావు అంటే నేను మనసులో ఉంటా అన్నది. సరే సరే ఉండు పక్కకుండా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ తవ్వుతూ ఉంటే మరొక పురుషుడు వెళ్ళాడు, అందులో నుంచి పురుషుడు వెళ్ళాడు. అప్పుడు ఆ పురుషుడిని చూసేసరికి వీడెవడు ఇంతదాకా స్త్రీలేని ఇప్పుడు పురుషుడు వచ్చిండు, వీడెవడు అని వాడిని అడిగినాడు. ఎవరయ్యా మీరు అని అంటే అప్పుడు నా పేరు కామము అన్నాడు. నా పేరు కామము అన్నాడు. ఎక్కడుంటావు అని అంటే నేను నేత్రశాలలో ఉంటా అన్నాడు. అరే నేత్రశాలలో అమ్మగారు ఉంటుంది, ఆమెనా? ఆమెమో భార్యే అన్నాడు. ఆమెమో భార్యనే అన్నది. మూర్ఖుడా, ఎక్కడైనా లజ్జ ఉన్న దగ్గర కామం ఉంటుందా అని చెప్పి వీడు కషాయవాడు ఉన్నాడు కదా మనకి చెప్పాడు, వీడు నరికేయరా అన్నాడు. ఆ కామాన్ని నరికేశాడు. ఆ తర్వాత మరి కాసేపటికి మళ్ళీ తవ్వుతూ ఉండగానే మళ్ళా ఇంకొకటి వెళ్ళాడు, భయంకర రూపంతో వెళ్ళాడు. ఎవడు నువ్వు అని అంటే నా పేరు క్రోధం అన్నాడు. ఎక్కడ ఉంటావు? నేను ద్వారస్థానంలో ఉంటాను. ఆ ద్వారస్థానంలో ఉన్నది ఆమె పేరు, అగో ఆమె కీర్తి. ఆమె ఎవరు? అమ్మ భార్య అన్నాడు. దుర్మార్గుడా, కీర్తి ఉన్న దగ్గర కోపం ఉండాలా? ఉండొచ్చా? ఉండరాదు నువ్వు అని ఆయనతో ఆ కషాయి వాడిని చెప్పాడు. చెప్పి వాడిని చంపేశాడు. ఆ తర్వాత మూడో పురుషుడు వెళ్ళాడు. మళ్ళీ తవ్వుతూ మూడో పురుషుడు వెళ్ళాడు. ఎవడు నువ్వు అంటే నా పేరు లోభం అన్నాడు కదా. నా పేరు లోభం అన్నాడు. ఎక్కడ ఉంటావు నువ్వు అంటే నేను హృదయస్థానంలో ఉంటాను. అక్కడ ఆమె ఉన్న చూడు, ఆమె ఎవరు? దయ కదా. ఆమె ఎవరు? నా భార్య అన్నాడు. దుర్మార్గుడా, దయ ఉన్న చోట లోభం ఉంటుంది అని చెప్పి కషాయంతోనే వాడిని నరికిచ్చాడు. మళ్ళీ నాలుగో వాడు వెళ్ళాడు. నాలుగో వాడేవాడు అని అంటే వాని పేరు మోహం అన్నాడు. మోహం, నువ్వు ఎక్కడ ఉంటావు? నేను మనసులో ఉంటా అన్నాడు. అక్కడ ఉంది అగో ఆమె ధృతి కదా. ఆమె ఏమైతుంది నీకు? మా భార్య అన్నాడు. వాడిని ధృతి ఉన్న చోట మోహం ఉండదు, మోహం ఉన్న చోట ధృతి ఉండదు. అందుకని నువ్వెట్లా భర్తవవుతావురా అని చెప్పి ఆ కషాయంతో వాడిని నరికించాడు. మళ్ళీ ఇంకసరి విచారం చేశాడు. ఈ లజ్జ, దయ, కీర్తి ఇవి ఉన్నాయి కదా, వీటితోని కూడా ప్రమాదమే కదా. ఎన్నడో ఉన్నాడు, వీటితో కూడా ఒక్క స్త్రీతోనే గెలవడానికి రాదు. నలుగురు స్త్రీలు ఉన్నాయి కదా. ఈ నలుగురిని పెట్టుకుంటే బాగుండదు అని చెప్పి ఆ ముగ్గురు స్త్రీలను వాళ్ళని చంపేశాడు. ఎవరు? లజ్జ, కీర్తి మరియు దయ. ఈ ముగ్గురు స్త్రీలను చంపేసి ధృతిని ఉంచుకున్నాడు. ఆ ధృతి యొక్క సహాయంతో, ధృతి అంటే ధైర్యం, ఆ ధృతి యొక్క సహాయంతో ఆ తవ్వకం అంతా పూర్తి చేసేసరికి అక్కడ పెద్ద శిల వచ్చింది. పెద్ద శిల రౌతు గుండు వచ్చేసింది. అప్పుడు ఆ కుద్దాలకుడు ఉన్నాడు కదా, ఎవడు తవ్వేవాడు, వాడిని మరి ఆ ధృతి యొక్క సహాయంతో వాడు ఆ రౌతును పెకిలించేసరికి దాని కింద ధనం దొరికింది, పెద్ద ఖజానా దొరికింది. ఈ విధంగా ధనాన్ని పొందినాడు వాడు. ఇది ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి దీన్ని కదా. లజ్జ అంటే సిగ్గు, దయ అంటే దుఃఖితేషు అనుకంప, దయ దుఃఖితులైనటువంటి వారిలో మనకు కరుణ ఏదైతే ఉంటుందో దానికి దయ అంటారు కదా. అట్లే మరి కీర్తి కదా, కీర్తి ప్రతిష్టలు అంటాం కదా, కీర్తి. మరి అట్లే ధృతి అంటే ధైర్యం. వాటికి విరోధి అయినటువంటి ఏంటి? కామము, క్రోధము, లోభము, మోహము. వాటన్నిటిని చంపేయాలి. ఎందుకు? అవి ఉంటే మనకు ఆ నిధి దొరకదు. నిధి ఎవరు? మోక్షం. మోక్షం అనేటువంటి నిధి మనకు ప్రాప్తం కాదు. అందుకని కామ, క్రోధ, లోభ, మోహాన్ని చంపేసేయాలి. మరి ఈ స్త్రీలు లజ్జ, దయ కూడా అంతగా పనికిరాదు సాధకునికి దయ కూడా పనికిరాదు. కొంత మేరకు దయ ఉండాలి, కానీ అధిక దయ ఉన్నదనుకో అది కూడా ప్రతిబంధకం అవుతుంది కదా. భార్యాపుత్రుల మీద దయ ఉన్నదా లేదా మీకు? ఇప్పుడు అది ఏమైంది? బంధానికి కారణమైందా లేదా? వెళ్ళనిస్తుందా ఇంట్లో నుంచి? వెళ్ళడానికి రాలే, అది కూడా బంధానికి కారణం అవుతుంది. అందుకని అధికంగా దయ కూడా ఉండొద్దు. ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. వీళ్ళే వెళ్తలేరంటావా? వెళ్ళగొట్టినా వెళ్తలేరు వీళ్ళు. దయ కదా. కాబట్టి అన్నిటినీ వదిలేసి చివరికి ధృతిని మాత్రం మనం పెట్టుకోవాలి. ధృతి అంటే ధైర్యం కదా. ఏ సాధన చేయాలన్నా కానీ ధైర్యం చాలా అవసరం కదా. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడైతే ఎత్ర తిష్టంతే తత్ర దేవోపి తిష్టతి కదా. ఉత్సాహం, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి మరి పరాక్రమం, ఈ 6 ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పారు. అంటే మన లక్ష్యాన్ని పొందుతాం. అందుకని ధృతిని పెట్టుకోవాలి. ధైర్యాన్ని చేపట్టి మనము
ఈ కుద్దాలకుడు ఉన్నాడే తవ్వేవాడు, ఎవడు వాడు? జ్ఞానం. జ్ఞానం అనేటువంటి కుద్దాలకుడు తవ్వేవాడు. మరి ఈ చంపేవాడు కసాయివాడు ఎవడు? వైరాగ్యం. జ్ఞానము వైరాగ్యము ఈ రెండింటినీ పెట్టుకోవాలి. మరి ధృతిని కూడా పెట్టుకోవాలి. ఈ ధైర్యంతో జ్ఞాన వైరాగ్యాలను ఆశ్రయించి మనము సాధన చెయ్యాలి. అయితే ఆ నడుమ పెద్ద శిల వచ్చిందే, ఆ శిల ఏంటిది అంటే అహంకారము. పెద్ద శిల అన్నమాట. అన్నిటిని వదిలినా వదులుకోగలుగుతాం, కానీ అహంకారాన్ని వదులుకోవడం చాలా కష్టం. పెద్ద పెద్ద మహాత్ములే వదులుకుంటలేరు ఇప్పుడు అహంకారాన్ని. ఇప్పుడు ఇట్లా పెద్ద సభ జరిగిందనుకో, పెద్ద మండలేశ్వరుని పిలిచారు, మంచి గొప్ప పీఠాధిపతి. ఆ మండలేశ్వరుని ఆహ్వానించారు సభకు. ఆహ్వానిస్తే అతనికి మొట్టమొదటి సీటు ఉండాలి. సీటు మొట్టమొదటి ఉండాలి. అలా ప్రవచనం చెప్పేటప్పుడు మొట్టమొదటి ఛాన్స్ అతనికే ఇవ్వాలి. మరి పత్రికలు రాసినప్పుడు కూడా అతని పేరు మొదలు ఉండాలి. ఒకవేళ 2వ నంబర్ పడింది అనుకో, నేను రాను కార్యక్రమానికి అంటాడు. నేను కార్యక్రమానికి రాను, నా పేరు కిందేసాను. ఇప్పుడు అహంకారం ఉన్నట్ట లేనట్ట? ఇగో ఇది పెద్ద పెద్ద వాళ్ళకే పోతలేదు అహంకారం. మొదలు పేరు రాసి కూడా అతనికి పక్కకు 108 మండలేశ్వరం మహామండలేశ్వరం బిరుదు పెట్టాలి. 108 మహామండలేశ్వరం వాళ్ళది బిరుదు. ఏందో పాడు, అదో బిరుదు అన్నమాట. కొందరైతే 1008 అని రాసుకుంటారు కదా, ఇట్లా రాసుకుంటారు. నేను మొన్న మా పండర్పూర్లో అఖిలాంధ్ర సాధు పరిషత్ అని జరిగింది మాకు దగ్గరలో, 72 కిలోమీటర్ల దూరంలో. మేము కూడా పోయినాము. అయితే ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం యొక్క ప్రవచనకర్తలు ఉంటారు కదా, అందరు ఎవరెవరు ప్రవచనం ఇచ్చారు, ఎవరెవరు ఉపన్యాసం చెప్పారు, వారి ఉపన్యాసాలన్నీ ఒక ఉపన్యాసం, ఒక లేఖ వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు చెప్పింది ఆ పంపించిన దాన్ని మేము లిఖితపూర్వకంగా ప్రింట్ చేయాలి. ఆ పని మేము తీసుకున్నాం. అదొక మ్యాగజైన్ తయారు చేయాలి, పుస్తకం, పత్రిక. అయితే అది డిటిపి పని మేము తీసుకున్నాం. అయితే వాళ్ళు లేఖలు పంపించారు. అయితే వాళ్ళ పేరు రాయాలి కదా, వాళ్ళ పేరు ఎవరైతే ఉపన్యాసం పంపించారో వాళ్ళ పేరు రాశారు. ఏమనంటే శ్రీ 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 5 సార్లు. ఓయబ్బా, ఒక్క శ్రీకే అర్థం తెలియదు వానికి. స్త్రీ ఎందుకు పెట్టాలి? ఆ ఒక్క స్త్రీ అని పెట్టడానికి వానికి అర్థం తెలియదు. 5 స్త్రీలు పెట్టిండు వాడు, ఒక్కొక్కడు 5 స్త్రీలు పెట్టిండు. నేను అన్నీ తీసేసిన మొత్తం, అందుకే డిటిపి మనమే కదా చేసేది. అన్ని స్త్రీలు తీసేసి ఒక్కటి పెట్టిన. ఒక్కటి పెట్టి వానికి ఉపన్యాసం ఆ ఉపన్యాసం కూడా చెత్త. వానికి ఉపన్యాసం చెప్పరాలే, రాయరాలే. అంతా దాన్ని సరిచేసి దానికి ప్రమాణాలు ఇచ్చుకుంటా దానికి ఒక రూపురేఖ దిద్ది నేను ఆ పత్రికను తయారు చేసింది. మళ్ళా వాళ్ళు చెప్పినా చెప్పకుండా నేను అన్ని ప్రమాణాలు ఇచ్చిన. వాళ్ళు చెప్పిన దానికి దీనికి ప్రమాణం ఇక్కడ ఉంది ఫలానా గ్రంథంలో అన్ని ప్రమాణాలు ఇచ్చుకుంటూ అన్నీ రాసి ఆ పత్రికను తయారు చేస్తే అద్భుతంగా తయారైంది. ఇదివరకు 58 సభలు అయినాయి. అట్లా పత్రిక ఎప్పుడు కూడా కాలే, కూడా కాదు కూడా. అట్లా పత్రిక తయారు చేసి దాన్ని ప్రింట్కి ఇస్తాను నేను కదా. ప్రింట్ కూడా మేమే చేయించాం. అట్లా అంటే వాళ్ళకు ఎంత అహంకారం ఉంటుందో చూడండి. వాళ్ళకు ఆ పేరు మీదనే గంత అభిమానం ఉన్నది వాళ్ళకు. ఇక వానికి అట్లా అహంకారం ఉన్నవానికి ఆత్మసాక్షాత్కారం ఎట్లయితే. అందుకని అహంకారం అనేది పెద్ద శిల అన్నమాట. మంచి వాళ్ళని పట్టి పీడిస్తుంది అహంకారం. ఆ అహంకారాన్ని మనం జ్ఞానం అనేటువంటి ఈ కుద్దాలకం చేత తవ్వేవాడు ఉన్నాడు కదా, కూలి. జ్ఞానం అనే దాంతో దాన్ని తవ్వి పెగిలించి పడేయాలి. అహంకారం ఉంచుకోరాదు. అహంకారం ఉన్నదనుకో జ్ఞానం కలుగుతుంది. అది మళ్ళీ వానికి దుఃఖానికి కూడా కారణం అవుతుంది. అది తెలుసుకోడు వాడు. అహంకారం దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి మనకు ముందు జ్ఞాన సాధనాలు ఏవైతే చెప్పాడో ఇప్పుడు అందులో అనహంకార ఏవచ్చా అని కూడా చెప్పినాడు. అహంకారం కూడా ఉండకూడదు అని చెప్పినాడు. కాబట్టి అన్ని జ్ఞాన సాధనాలు మొదలు మనకు ఉంటే ఆత్మసాక్షాత్కారం కలగడానికి ఏమీ కష్టం లేదు. ఇక అనాయాసంగా కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని మీరందరూ కూడా పొంది మీరు తరించాలి. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.